ఈ శరీరంలో ఉన్నంత కాలం ఏ పాపం లేదు, ఆయన నోట ఏ పాపం లేదు. పరిశుద్ధుడిగా ఈ లోకంలోకి జన్మించాడు. పరిశుద్ధాత్మ ఆమెను ఆవహించినందువల్ల పుట్టబో కుమారుడు సర్వోన్నతని కుమారుడు అనబడును అని మాట చెప్పాడే. ఆ మాట ప్రకారం ఆయన పరిశుద్ధుడైన ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కార్చిన పరిశుద్ధమైన నిష్కల్మషమైన రక్తాన్ని సేవిస్తే తప్ప నీకు పరలోకం లేదు, నీకు నిత్య జీవం లేదు, పరిశుద్ధత లేదు. కాబట్టి మనం నాడు ఎలా జరిగిందో ఈ రోజు కూడా అదే. క్రీస్తు అంటే అభిషేక్తుడని, యేసు అంటే ఎవరయ్యా నా కోసం దిగి వచ్చారు, నా కోసం మధ్యవర్తిగా ఉన్నవని మన స్థితి అంటే పాపపు స్థితిని ఒప్పుకునేదానికి యేసు అనే పేరు వచ్చింది. యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడు కనుక ఆయనకు యేసు అని. కాబట్టి ముందుగానే ప్రతిష్ఠితమైన ఆ కుమారుడైన యేసు ప్రభు అంటే క్రీస్తు యేసుగా ఈ లోకంలోకి వచ్చాడు. క్రీస్తు యేసు అన్నారు ఆయన, అందుకని ఆ పేరు రాశాడు.